ఓం శ్రీ మాత్రే నమః. మే 3వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, ఆదివారం. తిథి బహుళ విధియ, రాత్రి 12:49 వరకు. నక్షత్రం అనురాధ, పూర్తిగా ఉంది. వర్జ్యం ఉదయం 10:01 నుంచి 11:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుంచి 5:24 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు. అమృతకాలం రాత్రి 10:21 నుంచి 12:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:20 నుంచి 5:05 వరకు. సూర్యోదయం ఉదయం 5:49. సూర్యాస్తమయం సాయంత్రం 6:37. ఈరోజు విశేషం వైశాఖ బహుళ విధియ ఆదివారం. ఈ వైశాఖ బహుళ విధియ ఆదివారం కలిసి వచ్చిన ఈరోజు ఎంతో విశేషమైన రోజు. అసలు ఈ వైశాఖ మాసం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మండుతున్న ఎండలు, మామిడి పండ్లు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ఈ మాసానికి ఉన్నంత గొప్పతనం బహుశా మరే మాసానికి లేదని మన పెద్దలు చెబుతుంటారు. ఈ వైశాఖ ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా తలస్నానం చేసి సూర్యుడి వైపు తిరిగి నమస్కారం చేసుకోవడం మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉన్న ఆచారం. ఈరోజు బహుళ విధియ కాబట్టి ఉదయం పూట సూర్య భగవానుడికి ఒక రాగి చెంబులో నీళ్లు, కొద్దిగా కుంకుమ, ఎర్రటి పూలు వేసి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. అంటే 2 చేతులతో ఆ నీటిని సూర్యుడికి చూపిస్తూ కింద వదలడం అన్నమాట. ఇలా చేయడం వల్ల రాత్రి నిద్ర వల్ల వచ్చిన బద్ధకం పోయి శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. సైంటిఫిక్గా చూసినా ఉదయం ఎండ మన ఒంటికి తగలడం వల్ల విటమిన్ డి వస్తుంది కదా. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని ఊరికే అనలేదు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, గుండెల్లో ఆందోళన ఉన్నా సూర్య నమస్కారాలు చేసి ఆ ఆదిత్య హృదయం చదువుకుంటే మనసుకు ఎంతో ప్రశాంతత దొరుకుతుంది. ఆదిత్య హృదయం చదవడం రాకపోయినా పర్వాలేదు. కళ్ళు మూసుకుని ఓం సూర్యాయ నమః అనుకుంటూ ఓ 10 నిమిషాలు ధ్యానం చేసుకున్నా చాలు, దేవుడు కరుణిస్తాడు. ఇక ఈరోజు పూజ ఎలా చేయాలి, దానివల్ల వచ్చే ఫలితం ఏంటి అని ఆలోచిస్తే దేవుడికి మనం ఏవో పెద్ద బంగారు ఆభరణాలు, పెద్ద నైవేద్యాలు పెట్టనక్కర్లేదు. భక్తితో ఒక ఆకు, ఒక పువ్వు, కొంచెం నీరు ఇచ్చినా ఆయన సంతోషిస్తాడు. ఈరోజు ఉదయాన్నే ఇల్లు, పూజ గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి మీకు ఇష్టమైన దేవుణ్ణి మనసారా ప్రార్థించండి. వైశాఖ మాసం కాబట్టి దేవుడికి మల్లెపూలు లాంటి సుగంధ భరితమైన పూలతో పూజ చేస్తే చాలా మంచిది. వడపప్పు, పానకం లేదా ఏదైనా చిన్న పండును నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ పూజ వల్ల మనకు దక్కే అసలైన ఫలితం ఏంటంటే మనసు కుదుట పడడం. ఎంత ఉరుకుల పరుగుల జీవితమైనా దేవుడి ముందు కూర్చున్న ఆ 10 నిమిషాలు మనలో ఉండే ఒక రకమైన బరువు దిగిపోయినట్లు అనిపిస్తుంది. రేపటి గురించిన భయాలు, నిన్నటి గురించిన బాధలు పక్కన పెట్టి ఈ క్షణంలో ఆనందంగా బతకగలిగే ధైర్యాన్ని ఆ పూజ మనకు ఇస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలా ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ ఇళ్లంతా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. వారం రోజుల అలసటంతా పోయి కొత్త వారాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టే శక్తి వస్తుంది. ఈ పూజలతో పాటు ఈరోజు మనం చేయగలిగిన అతి ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది. అదే దానం. వైశాఖ మాసంలో దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యం వస్తుంది. అందులోనూ ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి కదా. ఎవరికైనా దాహం తీర్చడం కంటే గొప్ప పూజ ఇంకేముంటుంది చెప్పండి. దేవుడికి గుడిలో అభిషేకాలు చేయడం ఎంత ముఖ్యమో, ఎండలో అలసిపోయి వచ్చిన వాళ్ళకి ఒక గ్లాసు మజ్జిగ, చల్లటి నీళ్లు ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. మీ ఇంటికి వచ్చిన పనివాళ్ళైనా లేదా రోడ్డు మీద వెళ్తున్న వారైనా సరే వారికి కాస్త మంచి నీళ్లు ఇవ్వండి. కుదిరితే రోడ్డు పక్కన మూగజీవాలకు, పక్షులకు ఒక మట్టి గిన్నెలో నీళ్లు పెట్టండి. పేదవాళ్ళకి గొడుగులు, చెప్పులు లేదా విసనకర్రలు దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ పేదవాడి కడుపు చల్లబడి వాళ్ళు మనసారా నవ్వే నవ్వులో ఆ భగవంతుడి ఆశీస్సులు మనకు నేరుగా అందుతాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ ఆదివారం వైశాఖ బహుళ విధియ అనేది మనలో ఉన్న అజ్ఞానపు చీకట్లను పారద్రోలి సూర్యుడిలా ప్రకాశించడానికి ఒక మంచి అవకాశం. ఉదయాన్నే నిద్ర లేవడం, సూర్య నమస్కారం చేసుకోవడం, ఇష్టదైవాన్ని స్మరించుకోవడం, ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం, తోటి మనుషులకు, మూగజీవాలకు సాయం చేయడం, ఇదే అసలైన ఆధ్యాత్మికత. దేవుడు మన నుంచి ఆశించేది కూడా ఇదే. ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా నేను చేస్తున్నాను అనే అహంకారం లేకుండా అంతా ఆ భగవంతుడి దయవల్లే జరుగుతోంది అనే నమ్మకంతో చేస్తే మనం కోరుకున్న మంచి పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలన్నీ మాయమైపోయి జీవితం మీద ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ఉరుకుల పరుగులు ఉండే ఈ రోజుల్లో ఇలాంటి పండుగలు లేదా పర్వదినాలు మనల్ని మనం ఒక్క క్షణం ఆపుకొని మనస్సు లోపలికి తొంగి చూసుకునే అవకాశాన్ని ఇస్తాయి.
ఆ అవకాశాన్ని వాడుకుందాం. మీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా గడవాలని, ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన పనులన్నీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగానికి అవకాశం ఉంది. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలకు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి పరిచయం ద్వారా వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారవేత్తలకు వారి పనిలో వైవిధ్యం ఉంటుంది. సంతానం వృద్ధి ఉంటుంది. బంధువులను కలుస్తారు. ఆర్థికంగా సాయం అందుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. ఈ సమయంలో మీరు కష్టపడితే మంచి ఫలితాలు ఉంటాయి. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబంలో చిన్న చిన్న ఆందోళనలు వస్తాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి ఉంటుంది. అలాగే గౌరవ మర్యాదలు పొందుతారు. తల్లిదండ్రులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనుకున్న పనులను నెరవేర్చుకుంటారు. జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్ష్మీ ధ్యానం శుభం చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. పెట్టుబడులు పెడితే కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆఫీసులోని సహచరుల వల్ల సహాయం పొందుతారు. ప్రభుత్వాధికారుల సాయంతో వ్యాపారంలో శుభవార్తలు అందుకుంటారు. స్థలం కానీ, ఇల్లు కానీ కొనే ఆలోచన చేస్తారు. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. నూతన ఒప్పందం కుదుర్చుకునే సమయంలో సమగ్రంగా తెలుసుకోండి. పని ప్రదేశంలో తీరిక లేకుండా గడుపుతారు. సహోద్యోగుల సాయంతో మీరు అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాల్లో ధనలాభం చేకూరుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన ఫోన్ కాల్ వస్తుంది. రెండవ ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఆరోగ్యానికి డోకా లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అంతకు మించి కావాలని ఆశించకూడదని గ్రహించండి. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి ఈ సమయంలో మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకంగా ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి పెరుగుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తొలగిపోతాయి. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంది. ఆస్తి విషయాలలో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కొన్ని పాత బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలించి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యాపారంలో తండ్రి మార్గనిర్దేశం చేస్తారు. ఇది మనస్సును మెప్పిస్తుంది. విద్యార్థులు బాగా చదువుకుంటే వారికి ప్రయోజనం చేకూరుతుంది. శుభం జరుగుతుంది. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. వెంకటేశ్వర స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభయోగాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. కుటుంబ సంపద పెరుగుతుంది. రిస్క్ తో కూడిన ఎలాంటి పనులు చేయకండి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. కొత్త వస్తు, వాహన, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సహోద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. వాహన గృహ యోగాలు ఉన్నాయి. కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కార్యాలయంలో రహస్య శత్రువులు మీ పనిని మెచ్చుకుంటారు. కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆంజనేయ ఆరాధన చేయండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితురాల మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితుల వల్ల లాభాలు అందుకుంటారు. కార్యాలయంలో అధికారులు సహచరుల నుంచి సహకారం గౌరవం పొందుతారు. వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో చిక్కులు పెడతాయి. బంధువులు మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సోదరుల మద్దతుతో లాభాలు అందుకుంటారు. నూతన ఆలోచనలతో ముందుకు సాగితే ఫలితం మంచిగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం ఉంటుంది. మీరు స్నేహితులకు సాయం చేస్తే వారు మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. కార్యాలయంలో ఏకాగ్రతతో చేసిన పని వల్ల ప్రయోజనం ఉంటుంది. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్తగా పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. త్వరలో పెళ్లి బాజాలు ముగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. కేసు వాయిదా పడే అవకాశం ఉంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. నిజాయితీతో మీరు చేసే ఏ పని అయినా విజయవంతమవుతుంది. తీరిక లేకుండా మీరు గడుపుతారు. ఫలితంగా ఆనందంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఒక్కో కొలిక్కి వస్తుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయండి. ఉద్యోగాల్లో పొరపాట్లు సరిదిద్దుకొని ముందడుగు వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఫోన్ ద్వారా ఓ శుభవార్తను అందుకుంటారు. కార్యాలయంలో పనిచేసే సహచరుల నుంచి కృషితో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువుల అవసరాలను తీరుస్తారు. కొత్త కార్యక్రమాలను చేపడతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు ఉంటాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. పాత స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. పై స్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు. మీకు నచ్చిన పనులు చేస్తూ సరదాగా సమయం గడుపుతారు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. మీరు ఉల్లాసంగా ఉంటారు. ఫలితంగా వారితో కలిసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మానసికంగా ఆనందంగా ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అవకాశాలు లభిస్తాయి.
వారి సాయంతో పనిలో ఆందోళన తగ్గుతుంది. ప్రారంభంలోనే కష్టపడాల్సి వస్తుంది. మంచి ఆరోగ్యం కోసం ధ్యానం చేయండి. గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. కుటుంబంలో ఒత్తిళ్లు తగ్గుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉపాధి అవకాశాలు బాగా ఉంటాయి. మీ కోరికలు కూడా నెరవేరుతాయి. సమాజంలో మీ గౌరవం, కీర్తి పెరుగుతాయి. మీరు పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. అనంతరం కలిసి వస్తుంది. మీ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్త్రీల వలన లాభాలు ఉంటాయి. సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అంతా మంచి జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. తోటి ఉద్యోగుల సహకారాలు అందుతాయి. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు. మానసిక ఆందోళన పెరుగుతుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నట్లయితే అది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది. విష్ణు ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. స్థిర నిర్ణయాలు తీసుకోవడంలో కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. ఉద్యోగాల్లో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభం వస్తుందనే ఆశ ఉంటుంది. అయితే ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందుతారు. ఆకస్మికంగా ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. లలిత సహస్రనామం పారాయణం చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగం విషయంలో అనుకోకుండా పిలుపు వస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ జీవితంలో మనశ్శాంతి ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగులతో కలిసికట్టుగా పనిచేస్తారు. పరస్పర సంభాషణలతో నూతన ఆలోచనలు మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. కొంతకాలంగా వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులు ఉండే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఎదురు చూపులు తప్పవు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ప్రయాణాలు, శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. తోబుట్టువుల సాయంతో కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఫలితంగా మీరు మంచి ప్రయోజనాలు అందుకుంటారు. నూతన పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు కొన్ని నెరవేరుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రశాంతంగా సాగిపోతుంది. బంధువర్గాల నుంచి సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవడం ప్రయోజనం అందుతుంది. వ్యాపారంలో ప్రణాళికాబద్ధంగా ఉండడం వల్ల ప్రయోజనం అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. గతాన్ని మరచిపోవలసిన సమయం ఇది. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ వ్యాపారాన్ని విస్తరించడానికి దృఢమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేస్తే ఆహ్లాదకరమైన ఫలితాలు అందుకుంటారు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో అవరోధాలు ఉంటే వాటిని అధిగమించి పూర్తి చేస్తారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆకస్మికంగా ధనలాభం ఏర్పడుతుంది. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.